ఎగ్ ఆమ్లెట్ పులుసు చేస్తున్నానండి. ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా ఈజీగా అయిపోతుంది. 4 గుడ్లు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కలుపుకొని ఆమ్లెట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి తిరగేసుకోవాలి. ఇది తిరగేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు నచ్చిన విధంగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే పిజ్జా షేప్లో కట్ చేస్తున్నాను ముక్కలైతే. ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనకు స్క్వేర్ టైప్లో కావాలన్నా కూడా ఈ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఈ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేపుకోవాలండి. ఒక 4-5 ఆనియన్స్ సరిపోతాయి చిన్నవైతే. ఇవి బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు, కారం, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు అవసరమైతే. నేనైతే చింతపండు పులుపు వేస్తున్నాను. మనకు కావాల్సిన వాటర్ కూడా వేసుకోవాలి సరిపడేవి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పీసులు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఒక 5-6 మినిట్స్లో అయిపోతుంది ఇది. ఈ ఆమ్లెట్ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. వేడివేడిగా తిన్నా కూడా బాగుంటాయి. రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితేని. అప్పటికప్పుడు ఈజీగా త్వరగా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి పెట్టాలన్నా కూడా.